అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోన్ నియోజకవర్గంలో ప్యాపిలి, డోను, బేదంచెర్ల మండలాలు 3 మండలాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు మన ఈ డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఫైనాన్స్ మినిస్టర్ రాష్ట్రంలో ఎంత దరిద్రం అంటే ఉన్న 3 మండలాలను కూడా కరువు మండలాలు ప్రకటించలేని దుస్థితిలో మన మినిస్టర్ గారు ఉన్నారు. ఎందుకంటే ప్యాపిలి, డోన్ కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన మండలాలు అవి 2. కానీ మినిస్టర్ గారు ఈరోజు ఈ 2 మండలాలను నిర్లక్ష్యం చేసినాడంటే రైతుల పట్ల ఆయనకున్న అవగాహన మీరే తెలుసుకోవాలి. మనం పెద్దలు చెప్తున్నారు, రైతే దేశానికి వెన్నెముక, రైతులు బాగుంటే అందరూ బాగుంటారని. కానీ మన రాష్ట్రంలో మాత్రము ఈ రాష్ట్రానికి కాంట్రాక్టర్లే వెన్నెముక, వీళ్లకు కాంట్రాక్టర్లు తెచ్చిచ్చే కమిషన్లే ముఖ్యం అనే స్థాయికి దిగజారినారని చెప్పి ఎమ్మెల్యేలు, ఒక మినిస్టరే కాదు జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు కూడా అదే వ్యవహార శైలి ఉంది. ఇదే ఈరోజు డోన్లో పరిస్థితి. ఇన్ని వేల మంది రోడ్డు ఎక్కినారంటే మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంత దుస్థితికి దిగజారిందో అని మీరు అందరూ గమనించాలి. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఇటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి రైతు రథం కింద ట్రాక్టర్లు సబ్సిడీ కింద ఎంతోమందికి 90% సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారిది. మా డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే, ఖచ్చితంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న అన్ని మండలాలను కరువు మండలంగా ప్రకటించాలి. లేదంటే ఇది ఉధృతంగా ఇంకా ఈ ధర్నాలను ఉధృతం చేసి జిల్లా వ్యాప్తంగా బంద్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డోన్ మండలం, ప్యాపిలి మండలం సంబంధించినటువంటి రైతు ఘోష కార్యక్రమానికి ఒక పిలుపు ఇస్తే ఆ పిలుపు మేరకు ప్యాపిలి అయితేమి, డోన్ మండలాలు అయితేమి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కరువు మండలాలు ప్రకటించాలని చెప్పని గత 3 నెలల నుంచి కూడా ఒక రాష్ట్ర కమిటీ వచ్చి ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి వారు కూడా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ వచ్చి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మనం ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బుగ్గన గారిని హెచ్చరించడం కూడా జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ 2 మండలాలు కరువు మండలాలు ఎందుకు ప్రకటించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ లేవు. కేవలం బోరుకు సంబంధించినటువంటి ప్రాంతాలు మాత్రం ఉన్నాయి. బోర్లు వేసుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరైన వర్షాధారాలైనటువంటి వర్షం రావడం లేదు. కాబట్టి ఈ 2 మండలాలు ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఈ రోజు వరకు 3 నెలలు దాదాపు టైం ఇచ్చినాము. ఈ రోజు వరకు ఎప్పుడైతే ఆయన రైతుల గురించి ఎప్పుడైతే పట్టించుకోలేదో ఆ తర్వాత ఈ రైతు ఘోష అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెట్టి ఈ కార్యక్రమం కూడా పెట్టి జయప్రదం కూడా చేయడం జరిగింది. రైతులంతా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేశాము. కాబట్టి ఇప్పటికన్నా కూడా ఆయన క్యాబినెట్లో ఇంకా ఇప్పుడు జరిగే కార్యక్రమం ఉంది. ఇంకా దాదాపు 20 రోజుల్లో 10 రోజుల్లో ఇంకా క్యాబినెట్లో ఉండే పరిస్థితి. కాబట్టి ఇప్పుడన్నా ఆలోచించి ఎటువంటి పరిస్థితుల్లో బుగ్గన గారు ఈ 2 మండలాలను కరువు మండలంగా ప్రకటించలేకపోతే భవిష్యత్తులో రైతులంతా కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో ఇంటికి పంపించే కార్యక్రమం కూడా రెడీగా ఉందని చెప్పి కూడా వారికి తెలియజేస్తున్నాము. ఇప్పుడన్నా ఆలోచించి ఒక బేదంచెర్ల సొంత మండలము కరువు మండలంగా ప్రకటించుకున్న దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆ మండలాన్ని. కానీ ఈ 2 మండలాలు కూడా ఎప్పుడైతే నువ్వు నియోజకవర్గంలో అందరితో రైతులతో సమానంగా ఓట్లు వేయించుకుంటావు కాబట్టి ఖచ్చితంగా అందరు రైతులు నీకు ఒకటే, ఒక మండలం రైతులు ఒకటి, ఇంకో మండలం రైతులు ఒకటి కాదు. ఆ విధంగా ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.